వర్షాల వల్ల రాష్ట్రంలో అతలాకుతలమైంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ చూద్దాం. మనకు సంబంధించి వరంగల్ జిల్లాలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. దాంట్లో సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన దాంట్లో డోర్నకల్ రైల్వే స్టేషన్లలో వాటర్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడి ట్రైన్లు కూడా నిలిచిపోయినాయి. ట్రాక్ మీదకి వచ్చిన నీళ్లు ప్రవాహంగా ప్రవహిస్తుంది. గోల్కొండ ఆగిపోయింది. చూడండి ఎలాగుందో. డోర్నకల్ స్టేషన్ ట్రాక్ మీద నీళ్లు. ప్లాట్ఫారం చూడండి. డోర్నకల్ స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫారం, 3వ నెంబర్ ప్లాట్ఫారంలో ట్రాక్ నుంచి పోతున్నాయి. నీళ్ళు ఇంత ఇబ్బందులకు గురవుతా ఉన్నది. ఇంకో విషయాన్ని కూడా హన్మకొండకు సంబంధించినటువంటి దాంట్లో మన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహేందర్ గారు సాయి గారు సాయక చర్యలలో వాళ్ళకు చేపట్టారు. ఎందుకంటే పోలీసు శాఖ కూడా అప్రమత్తమైతే చాలా వరకు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలకు ఆదుకోవడానికి తన మనకు సాయక చర్యలు చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని పోలీసులకు మొత్తం కూడా అలర్ట్ అయింది. ఎక్కడున్నా కూడా మీరు సాయక చర్యలలో ఎవరు బయటికి రావద్దండి, తప్పని పరిస్థితుల్లో మాత్రం రావాలి, తప్పని బయటికి రావద్దండి. ఇక్కడ వాళ్ళని కండక్ట్ చేయాలి. వాళ్ళకి సాయక చర్యలు చేపడతాం. కొన్ని డోర్నకల్ ఉదాహరణ చేసే వాళ్ళకి వాళ్ళకు ట్యాక్స్ కూడా పంచిపెట్టాలని పోలీస్ శాఖ వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ నుంచి వాళ్ళకి అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఇక ఒక వార్త పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవుడు దండం పెడుతున్న చాలు దేవుడా, ఇక వానలు చాలు ఆయన. మా ప్రజలంతా అల్లకొల్లలో అవుతున్నారు. వానలు వస్తున్నాయినా మళ్ళసారి కొడుతున్నాయినా. టీఆర్ఎస్ నుంచి ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం.